హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. ఏపీ రైతులకు భారీ శుభవార్త. అకౌంట్లోకి 159 కోట్లు. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ వాతావరణాన్ని అంచనా వేయడం కష్టం. ఎందుకంటే పక్కనే బంగాళాఖాతం ఉంది. ఇది ఎప్పుడు అల్లకల్లోలంగా ఉంటుంది. ఎప్పుడు ఏ అల్పపీడనం వస్తుందో, ఎప్పుడు ఏ తుఫాన్ వస్తుందో అంచనాకి అందదు. అందువల్ల రైతుల పరిస్థితి ప్రకృతి చేతిలో జూదంలా తయారవుతుంది. వర్షం పడలేదు అని పంట వేసుకునే భారీ వర్షాలకు కురిసి పంటల్ని నీళ్లపాలయ్యే పరిస్థితులు తరచూ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితులకు ఇటీవల వచ్చిన అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు సరిగ్గా పడకపోవడం పంట నష్టం జరిగింది. ఇలాంటి కారణాలకు లెక్కలోకి తీసుకొని రైతులు అందుకోవడానికి కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకి చాలా కాలంగా రైతుల నుంచి విజ్ఞాపనలు అందిస్తున్నాయి. వాటికి పరిశీలించిన ఆయన తాజాగా కీలక ప్రకటన చేశారు. ఏపీ వ్యాప్తంగా 1.06 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిందన్నారు తెలిపారు. ఆయన ఆయా జిల్లాల్లోని 54 కరువు మండలాలని గుర్తించారు. ఈ క్రమంలోనే మొత్తం 1.44 లక్షల మంది రైతులకు నష్టపోతున్నారన్న ఆయన వారికి 159.2 కోట్లకు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ డబ్బులను త్వరలోనే బాధిత రైతులు అకౌంట్లోని వేస్తామని చెప్పడం జరిగింది. అచ్చెన్నాయుడు మరో కీలక ప్రకటన చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు మళ్ళీ సాగు చేసుకునేలా రాయితీ కింద వారికి 47,000 క్వింటాళ్ల విత్తనాలను అందిస్తున్నామని, ఖరీఫ్ సీజన్లో ఏపీలో అందుకున్న స్థాయిలో వర్షాలు కురవలేదని మంత్రి తెలిపారు. ముఖ్యంగా చిత్తూరు, సత్యసాయి, అన్నమయ్య, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వర్షాలు సరిగ్గా పడలేదని వివరించారు. ఈ పంట నష్టాన్ని అనేది జరగని సంవత్సరం లేదు. ప్రతి ఏటా అలాగే జరుగుతూనే వస్తుంది. ఈ పంటకు ముందు సబ్సిడీ వస్తున్నాయి. పంటలు త్వరగా నష్టపోతున్న పరిహారం ఇస్తున్నాయా తప్ప విప్లవాత్మకంగా మార్పులు లేవన్నట్టు జపాన్ లాంటి దేశాల్లో రైతులకు అత్యధిక పన్నులు ఉంటున్నాయని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్.